అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ మీద రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, మేము అధికారంలోకి వస్తే అస్సాం ముఖ్యమంత్రి జైల్లో పెడతాం, మత ఉన్మాదాన్ని సృష్టిస్తున్నాడు అని చెప్పడం. అక్కడ మత ఉన్మాదం సృష్టిస్తున్న శక్తులు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు గిరిజనులనే మతం మార్చి గిరిజనులు వివాహం చేసుకుంటూ అరాచకం చేసుకుంటే వాళ్ళని వదిలేసి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ అంత ఫ్రస్ట్రేషన్ గురవుతుంటానికి కారణం అస్సాంలో మళ్ళీ బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి సర్వేలు. రంజన్ గొగోయ్ గొగోయిని పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిన అక్కడ సరైనటువంటి ఫలితం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఎమోషన్ పలికించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా చూస్తే ఐఏఎన్ఎస్ మ్యాగ్జిట్ ఒపీనియన్ పోల్ లో బీజేపీకి 92 నుండి 102 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 22 నుంచి 32 స్థానాలు మాత్రమే, అంటే కనీసం సగం కూడా రావట్లేదు అన్నటువంటి లెక్క తేలుతూ ఉండటంతో రాహుల్లో విపరీతమైనటువంటి కసి పెరుగుతుంది.